ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రోజున డబుల్ హెడర్లో భాగంగా జరగబోయే రెండో మ్యాచ్ వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్లో చిదంబరం వేదికగా జరిగిన ఒక ఎల్ క్లాసికో మ్యాచ్లో ముంబైపై చెన్నై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరి వాంఖడేలో జరగబోయే ఈ ఎల్ క్లాసికో మ్యాచ్లో చెన్నైపై ముంబై జట్టు రివెంజ్ తీర్చుకుంటుందా అనే విషయం ఆసక్తిగా మారింది. వాంఖడే మైదానంలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరగ్గా రెండిట్లో ముంబై జట్టు విజయం సాధించింది. ఒక్కదాంట్లో ఓటమి పాలైంది. ఈ 3 మ్యాచ్ల్లో కూడా రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా ఒకసారి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. గత రికార్డులను కూడా పరిగణలోకి తీసుకుంటే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఈ పిచ్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్కు సమానంగా అనుకూలించనుంది. ఈ సీజన్లో ముంబై జట్టు ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడగా 3 గెలిచి 4 ఓటమి పాలైంది. అదే చెన్నై జట్టు విషయానికొస్తే ఆ జట్టు 2 గెలిచి 5 ఓటమి పాలైంది. ముంబై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నా, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసులో కనీసం నిలబడాలి అన్నా రెండు జట్లకు కూడా ఈ రోజు మ్యాచ్లో గెలుపు చాలా కీలకంగా మారనుంది. గత రికార్డ్స్ చూసుకుంటే వాంఖడేలో చెన్నై ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా 5 విజయం సాధించి 7 ఓడిపోయింది. గత రికార్డ్స్ అలానే చెన్నై జట్టు ప్రస్తుత ఫామ్ చూస్తుంటే చెన్నైపై ముంబై జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చెన్నై ముంబై జట్లు రెండూ బలమైనవి కాబట్టి పోటీ ఏకపక్షంగా అయితే ఉండదు. ఇక ఈ సీజన్ ఆరంభంలో కొద్దిగా తడబడిన ముంబై అనూహ్యంగా పుంజుకుని పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ పరిశీలిస్తే ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో అందరూ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేశారు. తమ వంతుగా పరుగులు సాధించారు. అదే సమయంలో ముంబై జట్టు బౌలింగ్ విభాగంలో కూడా బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తూ రాణిస్తున్నారు. ఒక్క దీపక్ చాహర్ మినహా మిగతా అందరూ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. దీపక్ చాహర్ కూడా గాడిలో పడితే ముంబై జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ముంబై జట్టు తమ దగ్గర ఉన్న వనరులను సరైన దిశలో వాడుకుంటూ అద్భుతమైన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా వాంఖడే స్టేడియం అలానే పిచ్ పరిస్థితులకు తగ్గట్లు ముంబై ప్లానింగ్ చేస్తున్న విధానం అద్భుతం. ఆ ప్లానింగ్తోనే హైదరాబాద్ బ్యాటర్లకు సౌండ్ లేకుండా చేశారు. మరి చెన్నై విషయంలో ముంబై వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు హైదరాబాద్ జట్టుతో బరిలోకి దిగినా తుది జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక చెన్నై జట్టు విషయానికొస్తే ఆ జట్టు బౌలింగ్ విభాగం బాగానే ఉంది. స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, పతిరాణాలతో ఆ విభాగం కూడా అద్భుతంగా ఉంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ విభాగమే చాలా కలవర పెడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ మొత్తం టోర్నీ నుండి తప్పుకోవడం, జట్టులో ఉన్న బ్యాటర్లు, బెంచ్ మీద ఉన్న బ్యాటర్లు ఎవరూ కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఆడే స్థితిలో లేకపోవడం చెన్నై జట్టుకు పెద్ద మైనస్. బెంచ్లో ఉన్న ఆటగాళ్లలో ఎంతమందిని సీఎస్కే ట్రై చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. కాగా ఓపెనర్గా బరిలోకి దిగిన షేక్ రషీద్ కాస్త పర్వాలేదనిపించాడు. అయితే ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు ఒక మార్పు చేసే అవకాశం ఉంది. జమీ ఓవర్టన్ స్థానంలో అశ్విన్ లేదా శ్యామ్ కరణ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని విషయాలను గనుక పరిగణలోకి తీసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో రెండు జట్లు సమూజ్జీలుగా కనిపిస్తున్నాయి. స్పిన్ విభాగంలో చెన్నై జట్టు కాస్త ముందంజలో ఉండగా బ్యాటింగ్ విభాగంలో మాత్రం ముంబై జట్టు చెన్నై కంటే బలంగా ఉంది. అన్ని విషయాలను విశ్లేషించాక ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం చెన్నైకు 40% ఉండగా ముంబై జట్టుకు గెలిచే అవకాశం 60% ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో చెన్నైపై ముంబై రివెంజ్ తీర్చుకునేలాగా కనపడుతోంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టుకి గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.